హైదరాబాద్లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి వారాంతా ఆంధ్రప్రదేశ్ నుండి యువకులను హైదరాబాద్కు తరలివచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని నిర్వహించిన అశోక్ నాయుడు వద్ద డ్రగ్స్, గంజాయి, కాండమ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కు అలవాటు పడిన యువతులను అశోక్ నాయుడు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. అశోక్ నాయుడు తన ఫార్చునర్ కారుకు లోక్సభ ఎంపీ స్పీకర్ను అంటించుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ఎంపీ స్టిక్కర్ను ఎవరి వద్ద నుంచి తీసుకున్నాడనే దానిపై ఎక్సైజ్ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి వారాంతం ఆంధ్రప్రదేశ్ నుండి యువకులను హైదరాబాద్కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని నిర్వహించిన అశోక్ నాయుడు వద్ద డ్రగ్స్, గంజాయి, కాండమ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కు అలవాటు పడిన యువతలను అశోక్ నాయుడు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అశోక్ నాయుడు తన ఫార్చునర్ కారులో లోక్సభ ఎంపీ స్టిక్కర్ను అంటించుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ఎంపీ స్టిక్కర్ను ఎవరి వద్ద నుంచి తీసుకున్నాడనే దానిపై ఎక్సైజ్ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.